హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. భిక్షముక్త భారత్ ప్రోగ్రాంను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ ఏ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం ఆప్షన్ ఏ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. దేశంలో యాచకుల సమస్య లేకుండా వారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ భిక్షముక్త భారత్ ప్రోగ్రాంను ప్రారంభించింది. మొదటగా విజయవాడ సహా దేశంలోని 30 నగరాలను ఎంచుకొని 2026 నాటికి ఆయా ప్రాంతాలను భిక్షగాళ్ల రహితంగా మార్చడమే దీని లక్ష్యం. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి డివై చంద్రచూడ్, ఆప్షన్ డి అమిత్ షా. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలు 1958 జనవరి 28న ప్రారంభమయ్యాయి. రెండో ప్రశ్న, భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1963, ఆప్షన్ డి 1971. సరైన సమాధానం ఆప్షన్ సి 1963. భారతీయ సంస్కృతి పురాణ ప్రాముఖ్యత కలిగిన నెమలిని భారత ప్రభుత్వం 1963 జనవరి 31న జాతీయ పక్షిగా ప్రకటించింది. బస్టర్డ్ అనే పక్షిని ప్రకటించాలని ఆర్నిథాలజిస్ట్ సలీం అలీ సూచించిన పలు కారణాలతో నిరాకరించారు. మూడో ప్రశ్న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యుడిగా ఎవరిని నామినేట్ చేశారు? ఆప్షన్ ఏ సత్నామ్ సింగ్ సంధు, ఆప్షన్ బి కె శ్రీదేవి జూలా, ఆప్షన్ సి బాబుభాయ్ దేశాయ్, ఆప్షన్ డి సుఖేందు శేఖర్ రాయ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సత్నామ్ సింగ్ సంధు. చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. 2012లో సత్నామ్ స్థాపించిన చండీగఢ్ యూనివర్సిటీ QS వరల్డ్ రికార్డ్ 2023 ప్రకారం ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ యూనివర్సిటీగా అగ్రస్థానంలో నిలిచింది. నాలుగో ప్రశ్న, భారత్ ఆర్మీలో తొలి మహిళా సుబేదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మాధురి కనిత్కర్, ఆప్షన్ బి ప్రీతి సోనీ, ఆప్షన్ సి శశి చౌహాన్, ఆప్షన్ డి ప్రీతి రజక్. సరైన సమాధానం ఆప్షన్ డి ప్రీతి రజక్. ఛాంపియన్ ట్రాప్ షూటర్ ఆర్మీ హవాల్దార్ ప్రీతి రజాక్ భారత ఆర్మీలో సుబేదార్గా ప్రమోట్ అయ్యారు. ఇండియన్ ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా నిలిచిన ప్రీతి పారిస్ ఒలింపిక్స్ కోసం ఆర్మీ మాక్ మ్యూన్షిప్ యూనిట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ఐదో ప్రశ్న, 4వ ఆరెంజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ సి నాగాలాండ్. నాగాలాండ్లోని రొసోమా గ్రామంలో ఆర్గానిక్ ఆరెంజ్ అనే థీమ్తో 2 రోజుల రొసోమా ఆరెంజ్ ఫెస్టివల్ 2024 జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు, గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2020 నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఆరో ప్రశ్న, ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా ఏది? ఆప్షన్ ఏ 12th ఫెయిల్, ఆప్షన్ బి యానిమల్, ఆప్షన్ సి పఠాన్, ఆప్షన్ డి జవాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు కూడా లభించాయి. ఏడో ప్రశ్న,
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని మంచు చీతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 516, ఆప్షన్ బి 625, ఆప్షన్ సి 704, ఆప్షన్ డి 718. సరైన సమాధానం ఆప్షన్ డి 718. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణన ప్రకారం దేశంలో మొత్తం 718 మంచు చీతాలు ఉన్నాయి. 2019 నుంచి 2023 వరకు 4 ఏళ్ల పాటు మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చీతాలను లెక్కించారు. 8వ ప్రశ్న. టెలికాం నియంత్రణ సంస్థ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ చంద్రకాంత్ కుమార్, ఆప్షన్ బి అనిల్ కుమార్ లాహోటీ, ఆప్షన్ సి ఆకాష్ గుప్తా, ఆప్షన్ డి పిడి వఘేలా. సరైన సమాధానం ఆప్షన్ బి అనిల్ కుమార్ లాహోటీ. రైల్వే బోర్డ్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ లాహోటీ ట్రై నూతన చైర్మన్ గా నియమితులయ్యారు. పిడి వాఘేలా తర్వాత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన లాహోటీ 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి నియామకం జరిగే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 9వ ప్రశ్న. ఉమెన్స్ FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి నెదర్లాండ్స్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ సి నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ 7-2 తేడాతో భారత్ను ఓడించి ఉమెన్ FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. ఓమాన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపికా సోరెంగ్ బెస్ట్ యంగ్ ప్లేయర్గా నిలిచింది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 66, ఆప్షన్ బి 78, ఆప్షన్ సి 81, ఆప్షన్ డి 93. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.